ఈరోజు కూడా కాలాకాలాలుగా దాగి ఉన్న పరలోక సంగతులను పామరులమైనటువంటి మనకు అర్థమయ్యే రీతుల్లో అర్థం చేసుకునే విధానంలో దేవుడు తన వాక్కుల ద్వారా మనతో మాట్లాడినట్లు వాక్యమైనటువంటి దేవుని చేతుల్లో మనమందరం కలిసి ప్రభువా ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పి ఆయన యొక్క సన్నిధానంలో మనమందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. అందరు బైబిల్ తెచ్చిన వాళ్ళు మీ బైబిల్ పైకెత్తండి. అందరు బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు పైకెత్తండి. నేను చెప్పేటట్టు చెప్పండి. వాక్యమైన యేసయ్యా, నీవు మాతో మాట్లాడే దేవుడవు. దేవా, ఖాళీ హృదయాలతో నీ సన్నిధికి వచ్చాము. దేవా, వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడండి. నా స్థితి ఎలా ఉన్నదో, నా కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో, దేవా నేనేం చెయ్యాలనో, నేను ఎలా ఉండాలనో నీవు నాకు బోధించండి. మంచి బోధకుడా తండ్రి, నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యం అనే నీ విత్తనాన్ని హృదయము అనే నా పొలములో దేవా మీరే వెదజల్లండి. దేవా, నీ మాట ద్వారా నేను ఆశీర్వదింపబడాలా, నేను దీవించబడాలా, మాట్లాడండి. యేసయ్యను అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినబోతున్నటువంటి మన ప్రసంగం యొక్క అంశము నీకు భయం ఎందుకు అనే అంశం మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. నీకు భయమెందుకు అనే అంశం మీద దేవుని వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. బైబిల్ తెరచి 27వ కీర్తనకు మన బైబిల్ గ్రంథాన్ని తెరచి మొదటి వాక్యానికి వెళ్దాం. 27వ కీర్తన మొదటి వాక్యం చదువుతున్నారు. యెహోవా నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. ఇక్కడ దావీదు చెప్పేటప్పుడు రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, యెహోవా నాకు వెలుగును, రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అని మొదటి మాట అంటున్నాడు. రెండవది, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని చెప్పి రెండవ మాట చెప్తున్నాడు. ప్రియమైనోళ్ళరా, బహుశా ఈ ప్రపంచంలో గమనిస్తే భయము లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఈ ప్రపంచంలో భయం అనే ఆ అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సముఖానికి వచ్చి ఉన్నావు. ఈరోజు చూడండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏదో ఒక దానికి భయపడతా, ఏదో ఒక దానికి భీతి చెందుతూ వాళ్ళ యొక్క ప్రాణాన్ని కొన్నిసార్లు అరచేతుల్లో అలా పట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఎంతోమంది భయం వల్ల వాళ్ళ యొక్క జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కూడా కొన్నిసార్లు కోల్పోయి, భయం అనేటువంటి ఆత్మచేత పీడింపబడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఏదో కారణాలను బట్టి, ఏదో జరగకూడని కార్యాలు జరిగిన సందర్భాల వలన, లేకపోతే ఏదో వాళ్ళ జీవితాన్ని ఎప్పుడో ఎవరో భీతిపరచటం వలన, భయపెట్టడం వలన భయము చెందుతూ కనబడ్డారు. కానీ ఇక్కడ ఈ దావీదు యొక్క జీవితంలో, ఈ కీర్తనాకారుని యొక్క జీవితంలో గమనిస్తే, ఈరోజు చూడండి మానవుల యొక్క భయాలు ఏంటని చెప్పి ఈ యొక్క మధ్యకాలంలో కొంతమంది సర్వే చేశారు. దాంట్లో మానవునికి కలిగే భయాలు ఏంటని చెప్పి పరిశోధించిన వాళ్ళు చెప్పే సంగతులు ఏంటంటే, కొంతమంది ఏం భయం వస్తుందంట తెలుసా? ఉద్యోగం ఇక నాకు రాదేమో, ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగాన్ని నేను కరెక్ట్గా చేయగలనా చేయలేనా అనే భయం ఆ కొంతమందికి, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి వస్తుందంట.
ఇంకా ఆడపిల్లలైనటువంటి వివాహం కాకుండా ఉన్న వాళ్లకు నాకు సరైన భర్త దొరుకుతాడా, ఒకవేళ మంచి భర్త నాకు ఒకవేళ దొరకకపోవచ్చేమో, ఒకవేళ మా అమ్మా నాన్నలను సంతోషపెట్టలేడేమో అని చెప్పి కొంతమంది పెళ్లి కాని పిల్లలకు, ఆడపిల్లలకు వారికి తగిన భయం వస్తుంది. ఇంకా కొంతమందికి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు, ముసలితనంలో ఉన్న వాళ్లకు ఇప్పుడే నాకు కనుచూపు సరిగ్గా కనిపించట్లేదు, ఇక పోను పోను నా కను దృష్టి ఏమైపోతుంది, నాకు సరిగా చూపు కనబడదేమో, అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోగలరు, ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడే నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ముసలితనానికి ఇంకా లోనైనప్పుడు నన్ను ఎవరు పరామర్శించగలరు అని చెప్పి కొంతమంది భయం ఈరోజు వారిని వేధిస్తుంది. ఇంకా కొంతమందికి యాక్సిడెంట్ జరుగుతుందేమో, ప్రమాదవశాన నా ప్రాణం పోవలసి ఉంటుందేమో అని చెప్పి కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోవలసి ఉంటుందేమో అని చెప్పి మరికొంతమందికి భయాలు ఉన్నాయి. ఇలా ప్రపంచంలో రకరకాలైనటువంటి భయాలు ఈరోజు మానవుని ఏం చేస్తున్నాయంటే బాధ పెడుతున్నాయి. ఒకసారి ఒక ఆడుకునే పిల్లవాడు ఏం చేశాడంట, వాళ్ళ డాడీ దగ్గర అడిగాడంట. వాళ్ళ డాడీ దగ్గర ఏం అడిగాడు తెలుసా? డాడీ నీకు కుక్క అంటే భయం లేదా అని అడిగాడంట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, కుక్క అంటే నాకు భయం లేదు నాన్న అన్నాడంట. సరే డాడీ, పులి అంటే నీకు భయమా అని అడిగాడంట. పులి అంటే, పులి తెలుసు కదా, టైగర్. లేదు భయం లేదు నాకు టైగర్ అంటే చెప్పాడంట. సరే సింహం అంటే, లయన్ అంటే భయమా డాడీ అని అడిగాడంట. లయన్ అన్నా నాకు భయం లేదు అన్నాడంట. సరే పోనీ డాడీ, క్రోకడైల్ అంటే నీకు భయమా డాడీ అన్నాడంట. ముసలి అంటే భయమా అని అడిగాడంట. వాళ్ళ డాడీ చెప్పాడంట, నాకు భయం లేదు అన్నాడంట. సరే అన్నిటి గురించి ఎందుకురా ఇలా అడుగుతున్నావు అంటే, ఏం లేదు డాడీ, నీకు ఏదేదంటే భయం అంటే నేను తెలుసుకోవాలా అన్నాడంట. రే అవన్నీ నాకు భయం లేదురా అంటే, అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, ఇక్కడే జాగ్రత్తగా వినండి డాడీ, ఇవంటే భయం లేదంటున్నావే, మమ్మీ అంటే ఎందుకు డాడీ అంత నీకు భయం అన్నాడంట. ఏం చెప్పాడంట? మమ్మీ అంటే అంత భయపడుతున్నా ఏం డాడీ అన్నాడంట. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను, నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ భర్తకు ఎవరంటే భయం? భార్య అంటే భయం. చూడండి, దేవునికి స్తోత్రం. ప్రియమైనవారులారా, అలాంటి స్త్రీలుగా మీరు ఉండరు అని నేను నమ్ముతున్నాను. చూడండి, అంటే మానవుని యొక్క జీవితంలో ఏదో భయాందోళనలు మానవుణ్ణి అలా బాధ పెడుతున్నాయి. నీకెందుకు భయము వచ్చిందంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, మనం ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ప్రకారంగా నీకు భయం ఎందుకు అనే ఈ మెసేజ్లో నీవు ఏ కార్యాలను చూసి భయపడుతున్నావు? దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆధారాన్ని బట్టి నేను చెప్పగలను. దేవుని యొక్క కీర్తనల గ్రంథంలో 3వ కీర్తన 6వ వాక్యాన్ని చదవగలిగితే, 10,000 మంది నా మీదికి వచ్చినను, మోహరించినను నేను భయపడను అని చెప్పి అదే కీర్తనకారుడు అంటాడు. చూడండి దేవుని మాట, కీర్తనల గ్రంథం 3వ కీర్తన 6వ వాక్యంలో, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. చూడండి ఒకసారి చూద్దాం. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినను, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను, మోహరించినను నేను భయపడను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చి నన్ను చుట్టూ మోహరించినను నేను మాత్రం భయపడను అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఈ కీర్తనాకారునికి భయపడను అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నాను, ఈ భక్తునికి భయం లేదంట. ఎందుకు భయం లేదని చెప్పి పరీక్షించుకుంటే, ప్రియమైనవారులారా, దావీదును అడుగుతాం మనం. ఒకవేళ ఈ కాలంలో దావీదు ఉంటే, దావీదు రాజా నువ్వు ఎందుకు భయపడను అంటున్నావంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే చెప్తున్నా, దావీదును పోయి మనం అందరం అడిగితే దావీదు ఇలా చెప్పవచ్చు, నేను ఎందుకు భయపడను అంటున్నానంటే, నా దగ్గర చాలా డబ్బులు ఉంది కాబట్టి నేను భయపడను అని చెప్పలేడు. చాలా డబ్బులు ఉంటే భయం ఉండదా? చెప్పండి, చాలా డబ్బులు ఉంటే భయం ఉండదా? డబ్బులున్నా భయం ఉంటుంది. భయమే, డబ్బు డబ్బే. పోనీ ఎందుకు నీకు భయం లేదు దావీదు అని ఒకవేళ దావీదుని ఇంకా కొంచెం ప్రెషర్ చేసి అడిగితే, నా దగ్గర సైన్య బలం ఉంది,
నా దగ్గర, నేను రాజు కదా, నా వెనకాల సైన్యం ఉంది, నా వెనకాల పెద్ద సైన్యం ఉంది కాబట్టి నేను భయపడను అంటాడా? కాదు. ఒకవేళ ఇంకొంచెం ప్రెజర్ చేసి దావీదుని అడిగితే, దావీదు నువ్వు ఎందుకు భయపడవు అని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? నా వెనకాల కోటాన కోట్ల మంది ఆ యొక్క బాగా యుద్ధశూరులైనటువంటి, బల శౌర్యం కలిగినటువంటి, ఆ యొక్క యుద్ధ ప్రవీణత కలిగినటువంటి గొప్ప గొప్ప సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నేను ముందు వెళ్తుంటే నా వెనకాల ఈ సైన్యం అంతా వస్తూ ఉంటుంది కాబట్టి నా మీద ఈగ వాలకుండా, దోమ వాలకుండా నన్ను కాపాడగలరని చెప్పేసి ఒకవేళ ఆ వ్యక్తి చెప్పగలడేమో. ఈరోజు మానవుని యొక్క జీవితాల్లో గమనిస్తే ఈ భక్తునికి డబ్బు వల్ల కాదు, భయం లేకుండా, ఈ వ్యక్తి దగ్గర సైన్య బలం వల్ల కాదు, లేకపోతే ఈ వ్యక్తి దగ్గర మహా పరాక్రమం కలిగినటువంటి యుద్ధ నైపుణ్యత ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు ఉండటం వలన కాదు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఎందుకు భయపడ్డం అని చెప్పి ఆలోచించండి. హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళందరూ కలిసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఆ రాజ్యం ఎట్లుందంటే సుభిక్షంగా, అంత మంచిగా సకాలంలో వానలు పడి మంచి పైర్లు పండి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా బాగా వర్ధిల్లుతూ ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఆ ఊరికి వచ్చి ఒక మాంత్రికుడు వచ్చాడు. మాంత్రికుడు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అందరినీ భయపెట్టడం మొదలుపెట్టినాడు. మీరు చచ్చిపోతారు, మీకు అది జరుగుతుంది, మీకు ప్రమాదం ఉంది, నీకు జలగండం ఉంది, ఇట్లా అందరినీ భయపెట్టడం మొదలుపెట్టారు. ఈ మాటలు వింటున్న ప్రజలందరూ ఏం చేసేవాడంటే ఆ మాంత్రికునికి ఏం కావాలో ఇచ్చి పంపించేవాళ్ళు. ఇలా ఆ వ్యక్తి ప్రతి ఊరు వెళ్తూ ఇలా ఉండేవాడు. అంతేకాదు, ఎవరైతే డబ్బులు ఇవ్వకపోతే, ఎవరైనా ఆ వ్యక్తి మాటను ఒకవేళ ధిక్కరిస్తే శాపనాదాలు కూడా పెట్టేవాడు. నువ్వు చచ్చిపోతావు అనేవాడు. ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను బాధ పెడుతూ వచ్చాడు. ఇలా ఉన్నప్పుడు ఈ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకెళ్ళాడు. ఆ దేశం సుభిక్షంగా ఉందని, బాగా ఆరోగ్యంగా ఉన్నదని చెప్పాను కదా. వెంటనే రాజు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. ఏంటి, నా దేశంలో, నా పరిపాలనలో ప్రజలు హాయిగా ఉంటుంటే ఏ వ్యక్తి అలా బాధ పెడుతున్నాడు? ఏ మాంత్రికుడు వాడిని పట్టుకొని రండి అన్నాడు. రాజా, పలానా దగ్గర 6 మంది చనిపోయారు, పలానా దగ్గర ఒక 4 చనిపోయారు, పలానా దగ్గర 2 చనిపోయారు, పలానా ఊర్లో 6 మందిని ఆ వ్యక్తి పొట్టన పెట్టుకున్నాడు. ఇలా ఆ వ్యక్తి చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి మంత్రులు చెప్తున్నారు రాజుకు. అప్పుడు రాజు ఒకటే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఎక్కడున్నా మాంత్రికుని పోయి పట్టుకొని రండి, నేనేం చేస్తాను తెలుసా? అతన్ని నా దగ్గర తీసుకొచ్చిన వెంటనే నేను ఆ వ్యక్తికి ఉరి శిక్ష వేసేస్తాను అన్నాడు. ఏం చెప్పాడు? ఉరి శిక్ష. ఎందుకు చెప్పండి? ఎందుకు? మీరు వింటున్నది కరెక్టే. ఎందుకు ఉరి శిక్ష వేస్తానండి రాజు? పలానా ఊర్లో 6 మంది, పలానా ఊర్లో 4 పలానా ఊర్లో ఇంతమందిని ఏం చేశాడు చెప్పండి? భయపెట్టి, ఆ వ్యక్తి భయపెట్టి బాధ పెట్టి చంపాడు. డబ్బులు ఇకపోతే మేము మా మాంత్రిక అవన్నీ వద్దు నాకంటే భయం పెట్టి చంపేశాడు. అందుకని రాజు కోపం వచ్చి, ఇంతమంది చచ్చాడా, అట్లాగైతే ఆ వ్యక్తిని పోయి పట్టుకొని రండి. పట్టుకొచ్చినండి నేనేం చేస్తాను తెలుసా? ఆ వ్యక్తిని ఉరేసి చంపేస్తానన్నాడు. సరే, అప్పుడు ఆ యొక్క భటులను పిలిచాడు. పోయి పలానా మాంత్రికుడు ఎక్కడున్నాడో ఊరు గాలించి, వీధి గాలించి, వాడ గాలించి, ఎక్కడన్నా అతన్ని నిలువున ఎత్తుకొచ్చేసేయండి అన్నాడు. ఈ భటులు ఏం చేస్తారు తెలుసా? గుర్రాలతో, రథాలతో తీసుకొని
ఆ మాంత్రికుని వెతుక్కుంటూ వెళ్ళారు. మాంత్రికుడు ఎక్కడున్నాడో వెళ్తే ఆ మాంత్రికుడు ఏం చేస్తున్నాడు తెలుసా? క్షుద్ర పూజలు చేస్తున్నాడు ఒక దగ్గర. క్షుద్ర పూజలు చేస్తుంటే వెంటనే ఏం చేశారు తెలుసా? ఈ భటులు, రాజుగారి దగ్గర పంపబడిన భటులు ఏం చేస్తారంటే అలగ్గతను ఎత్తుకొని గుర్రం మీద కూర్చోబెట్టారు. కూర్చొని చెప్తూ వస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఒరే ఓ మాంత్రికుడా, రాజుగారి దగ్గర నీకు ముసలి పండుగ ఉంది, రాజు నిన్ను చంపేస్తాడంట. నువ్వు ఏంటి ప్రజలను భయపెట్టి బాధ పెట్టి చంపేస్తున్నావు. ఇదిగో ఇక మీదట నీ పప్పులు ఉడకదు, దా. రాజుగారు కత్తి నీకు నూరు పెట్టాడు. ఎందుకు కత్తి? తల నరకడానికి. రా అన్నారు. పాపం ఈ వ్యక్తి భయపడుతున్నాడు. భయపడతా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే సరే వెళ్తాను రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు ప్రణామములు అన్నాడు. రాజా నమస్కారం అన్నాడు. వెంటనే అవును నువ్వేంటి నా దేశంలో ఉన్న ప్రజలందరినీ భయపెడుతున్నావంట, బాధ పెడుతున్నావంట, అందరి జాతకాలు చెప్తున్నావంట, వాళ్ళ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే దానికి పూజలు చేయాలంటున్నావంట, మంత్రాలు చేయాలంటున్నావంట, తాయెత్తులు కట్టుకోవాలంటున్నావంట, ఎన్నెన్నో చేసి ఏదోదో చేసి ప్రజలను అల్లకొల్లాలం పట్టిస్తున్నావంట. నీ సంగతి ఏంటని చెప్పి రాజుగారు అడిగాడు. అడుగుతూ చెప్పాడు. నీ జాతకం ఏంటో చెప్పు అన్నాడు. ఎవరి జాతకం? మాంత్రికుని జాతకం చెప్పమన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? రాజా నా జాతకం గురించి నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఏమన్నాడు? సరే నీ జాతకం నువ్వు చూడలేదా? ఇదిగో నీకు నేనేం చెప్తున్నానంటే నీ జాతకం చూసుకోకుండా ప్రజలందరి జాతకం చెప్తున్నావే, నీ సంగతి ఏంటి అని చెప్పాడు. అప్పుడు రాజుగారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తన జాతకం తెలుసుకోవాలా, అందరి జాతకం గురించి చెప్తున్నా, నీ జాతకం గురించి నువ్వు తెలుసుకోకపోవడం ఏంటని చెప్పి కోపంతో ఆగ్రహం చెందాడు. సరే ఆగ్రహం చెంది ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నీ జాతకం గురించి చెప్పవా? చెప్పు అని ఒత్తిడి చేశాడు. అప్పుడు రాజా చెప్తాను నీ యొక్క చెవులో అని చెప్పి రాజుగారి చెవు దగ్గరికి వెళ్ళాడు. రాజు చెవు దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా చెప్పాడు. చెప్పిన వెంటనే రాజు ఏమన్నాడు తెలుసా? ఏం నూరు పెట్టినాడు అన్నాను? కత్తి. వెంటనే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా రాజు ఏం చెప్పాడు తెలుసా? ఈ మాంత్రికుణ్ణి ఈయనకు 2 బాడీ గార్డులు ఇవ్వండి, అతడు ఏం బట్టలు అడుగుతాడో ఆ బట్టలు కొనియండి, అతడు ఏం బట్టలు అడిగినా అది కొనియండి, అతడు ఏం వంట చేసి పెట్టమన్నా అది వంట చేసి పెట్టండి, అతడు ఏమేమి అడుగుతాడో అదంతా ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆ మాంత్రికుడు ఏం అడిగినా అది ఇవ్వండి. వెంటనే 2 గన్మ్యాన్లు ఇచ్చేస్తారు. వెంటనే అతనికి మంచి బట్టలు, వెంటనే అతడు కోరిన రాజభోజనం, అతడు ఏం కావాలన్నా అది పెట్టండి అంటున్నాడు. ఏంటి ఇది అయోమయంగా ఉంది. అప్పటి వరకు ఏమన్నాడు? అతడు ఎక్కడున్నా పోయి పట్టుకొని రండి అన్నాడు. అవునా? అతన్ని చంపేస్తామన్నాడు. కత్తి కూడా నూరు పెట్టాడు, అన్ని రెడీ చేశాడు. ఇప్పుడు ఏం సడన్గా ఏమైంది? ఏదో చెవులో చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఎందుకు అట్లా మారింది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రాజుగారి చెవులో ఆ మాంత్రికుడు ఏం చెప్పి ఉంటాడు? ఏదో చెవులో ఏదో చెప్పాడు. చెప్పిన వెంటనే ఇప్పుడు ఏమన్నాడు? చంపాల్సింది బదులు ఇప్పుడు ఏమంటున్నాడు? అతడు చావకూడదు, అతనికి కంటికి రెప్పలాగా అతని మీద ఏగ వాలకూడదు, దోమ కూడా వాలకూడదు, అతడు కావలసిన బట్టలు వేయండి, అతడు కావలసిన తిండి పెట్టండి, అతడు ఏం అడిగినా అది ఇవ్వండి అన్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే వినండి, ఏం చెప్పాడంటే రాజుగారు నీ జాతకం నా జాతకం ఒకటిగా ఉంది. ఇప్పుడు నన్ను నరికేస్తే కొంచెం తర్వాత కూడా నువ్వు కూడా చచ్చిపోతావు. ఏంటంటే ఇప్పుడు నన్ను కత్తి తీసుకొని అన్ని పదును చేసి పెట్టేస్తున్నావు, నూరు పెట్టావు. నా జాతకం ఎట్లుందో మీ జాతకం కూడా అట్లనే ఉంది. ఇప్పటి వరకు నా జాతకం గురించి నేను చూసుకోలే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నేను చూసుకున్నా. మన ఇద్దరి జాతకం 2 ఒకటిగా ఉంది. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు కూడా చచ్చిపోతావు. ఇది రహస్యం. ఈ దెబ్బకు ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? భయపడిపోయి, ఓరే నాయనో, మాంత్రికుడు చచ్చిపోయిన తర్వాత వెంటనే నేను చచ్చిపోతా.
అందుకు నీ జోలికి రాను బాబోయ్, నీకు 2 సెక్యూరిటీ గార్డ్ ఇస్తా, నువ్వు కోరుకున్న ఆహారం పెడతా, నువ్వు ఏం కావాలన్నా అది నీకు పెడతాను నాయన, అదిగో ఈయన భద్రంగా చూసుకోండి. అది విషయం. అంటే ఈరోజు చూడండి, భయం అనేది మనల్ని ఎట్లా వెంటాడుతూ ఉందో. ఒకవేళ ఈ ఉదయకాలం, ఈ సండే, ఈ ఆరాధనకు వచ్చి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు ఏ ఏ కార్యాలకు భయపడుతున్నావు ఆలోచించు. నీకు భయం ఎందుకు అనే ఈ మెసేజ్లో దేవుడు మనతో మాట్లాడే సంగతులు ఏంటంటే, ఈ భక్తుడు దావీదుకు నేను భయపడను అంటున్నాడు. ప్రియమైనవారా, దావీదు భయపడకుండా ఉండడానికి బైబిల్లో నుండి నేను ఈ ఉదయకాలం ఆరాధనలో ఈ బైబిల్లో నుండి 3 కారణాలు చెప్పాలనుకుంటున్నాను. దావీదు భయపడను అంటూ ఉండడానికి గల 3 కారణాలు ఏంటో చెప్తాను. అది మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనకు కూడా భయం దూరం అయిపోతుంది. దావీదు ఎందుకు భయపడను అంటున్నాడంటే దానికి 3 కారణాలు. ఒకటి, ఇవి కీర్తనల గ్రంథం నుండి నేను చెప్పబోతున్నాను. ఒకటి, దావీదు ఎందుకు భయపడను అంటున్నాడంటే మొదటి కారణం 118వ కీర్తన 6వ వాక్యం ప్రకారంగా, యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, బైబుల్ అందరూ తీయండి, మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ను 18వ కీర్తన 6వ వాక్యంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు అంటున్నాడు. చూడండి, 118వ కీర్తన 6వ వాక్యం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా. నరులు నాకేమీ చేయగలరు. చూడండి, అంటే ఈ వ్యక్తి భయపడకుండా ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పక్షమున దేవుడు ఉన్నాడంట. ప్రియమైనవారా, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనం భయపడ అక్కర్లేదు. చాలా మంది యొక్క జీవితాల్లో దేవుడు తమ పక్షమున ఉంచుకొనకుండా ఉండటం వలన, చాలా మంది పక్షాన దేవుడు లేకపోవటం వల్ల ఈరోజు మానవులు భయపడుతున్నారు. ఒకవేళ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీకు వ్యాధులు ఉండొచ్చు, ఒకవేళ అప్పులు ఉండొచ్చు, ఒకవేళ సమస్యలు ఉండొచ్చు, ఒకవేళ పోరాటాలు ఉండొచ్చు, ఒకవేళ శత్రువు యొక్క ఆ యొక్క తీవ్రత ఉండొచ్చు. ఏది ఏమైనా నువ్వు భయపడకుండా ఉండాలంటే దేవుడు నీ పక్షమున ఉంటే నువ్వు భయపడనక్కర్లేదు. చూడండి, అందుకే బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, 8వ అధ్యాయం రోమాపత్రిక 31వ వాక్యం, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఉండరు. అవును, దేవుడు తన పిల్లలమైనటువంటి మన పక్షమున ఉండేటప్పుడు మనకు విరోధులు ఉండరు. ప్రియమైనవారా, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటిన సందర్భాన్ని ఒక్కసారి ఇమేజ్ చూద్దాం. ఆ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి ఆ యొక్క చిత్రం తీశారు. ఆ యొక్క చిత్రంలో గమనించినట్టయితే, మీరు జాగ్రత్తగా చూసారో లేదో తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటుతూ వాళ్లకు ఎర్ర సముద్రం 2 గోడలుగా నిలబడింది. బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఆ 6 లక్షల మంది కాల్బల వీరులు ఆ ఎర్ర సముద్రాన్ని దాటడానికి హోల్ నైట్ అంతా, రాత్రంతా పట్టిందంట. ఒక రాత్రంతా పట్టింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి ఎర్ర సముద్రం దగ్గర నుండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి అవతల ఆ యొక్క దరిని చేరడానికి రాత్రంతా పట్టిందంట. కానీ ఆ ఎర్ర సముద్రాన్ని దాటడానికి, ఎర్ర సముద్రం ముందు ఉన్న ఆ ఇశ్రాయేలులను తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యం వెనకాల ఫరో సైన్యం ఉంది. జాగ్రత్తగా వింటున్నారు. ఇశ్రాయేలీల యొక్క సమాజాన్ని మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దేవుడు దాటిస్తున్నప్పుడు ఈ ఎర్ర సముద్రం ముందు ఇశ్రాయేలీలు బాధపడ్డాడట. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2
గోడల్లాగా చేసిన తర్వాత ఇశ్రాయేల్ దాటిపోతుంటే ఈ ఫరో సైన్యం ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళు కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలని వాళ్ళు కూడా తరుముకొని వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలకు ఈ ఫరో సైన్యానికి మధ్య దేవుని యొక్క దూతలను దేవుడు పెట్టాడు. దేవుడు తన యొక్క పరలోకపు యొక్క సైన్యాన్ని పెట్టాడు అక్కడ. అంటే ఇశ్రాయేలీలైన తన బిడ్డలను తరుముతూ ఇశ్రాయేలును పట్టుకోకుండా ఈ ఇశ్రాయేలందరూ కూడా అవతల దరికి వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతో ఈ తరుముకుని వచ్చినటువంటి శత్రువును దేవుడు ఏం చేశాడంటే ఆపేయడం మాత్రం కాదు, అక్కడ ఇశ్రాయేలీలకు ఫరో సైన్యానికి మధ్య పరలోక సైన్యం ఉండింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే దేవుడు మన పక్షమున ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. ఆపదలు జరిగే సందర్భాల్లో కానీ, అపాయాలు సంభవించేటప్పుడు కానీ, ప్రమాదాలు సంభవించేటప్పుడు కానీ, చూడండి కొన్నిసార్లు ఆపదలు జరుగుతున్నాయి కానీ దేవుడు మనకు ఒక రవ్వంతో కూడా ఒక చిన్న ఘాటు కూడా పడకుండా, ఓ చిన్న గాయం కూడా ఏర్పడకుండా దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడగలడు. ఉదయకాలం కూడా సాక్ష్యం చెప్పారు, ఏ ఆపద రాకుండా దేవుడు ఏం చేశాడంట, తప్పించాడు, కాపాడాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమనలరా, దావీదు దగ్గర డబ్బు ఉందనేటువంటి దానివల్ల భయపడను అని చెప్పలేదు, లేదా సైన్య సమూహం ఉండటం వల్ల నేను భయపడను అని చెప్పలేదు, లేదా బాగా దృఢమైనటువంటి దిట్టమైనటువంటి ఆ యొక్క యుద్ధ బలం కలిగిన వాళ్ళు ఉన్నారని కాదు. దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు అతని పక్షము ఉన్నాడు కాబట్టి దావీదు చెప్తున్నాడు, నేను భయపడను. ఒకసారి దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ఇశ్రాయేలు రాజుకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓ ఇశ్రాయేలీలో రాజా, ఇదిగో సిరియా దేశం వాళ్ళు మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు. ఇశ్రాయేలీల సైన్యం మీద సిరియా రాజు దండెత్తి వచ్చి అందరినీ యుద్ధం చేసి సంహరించాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఇలా ఎప్పుడైతే చెప్పారో, ఎప్పుడైతే ఈ మాట ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు, ఎలీషా దీర్ఘదర్శి చెప్పినప్పుడు, వెంటనే ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే జాగ్రత్తగా ఏం చేశాడంటే జాగ్రత్త పడి ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అని చెప్పి చాలా చాకచక్యంగా ఈ ఇశ్రాయేల్ రాజు అందరినీ అలర్ట్ చేశాడు. అప్పుడు ఈ సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ మీద దండెత్తి వెళ్తే ఇశ్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళను తరిమి కొట్టారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ సేఫ్గా ఉన్నారు, ఇశ్రాయేల్ అందరూ కూడా భద్రంగా ఉన్నారు. అప్పుడు సిరియా రాజుకు అనుమానం వచ్చింది. సిరియా రాజుకు ఏం అనుమానం వచ్చింది తెలుసా, ఎవరో మన యొక్క విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీలకు లీక్ చేస్తున్నారు, మన రహస్య కార్యాలు, మన రహస్య ఆ యొక్క విషయాలన్నిటినీ ఇశ్రాయేలీల యొక్క రాజుకు తెలియజేస్తున్నారు, ఎవరు మన మధ్య సీక్రెట్గా వార్తలు అందించేది అని చెప్పి కనిపెట్టమని చెప్పి సిరియా రాజు చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా, అయ్యా రాజుగారు, మన మనిషి అక్కడ ఎవరు లేరు, ఇశ్రాయేల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తిని అడిగితే ఎలీషా అనే ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆ వ్యక్తి మన యొక్క విషయాలన్నీ కూడా రాజుకు చేరవేస్తున్నాడు అని చెప్తే అప్పుడు వెంటనే ఆ యొక్క సిరియా రాజు ఏం చేశారు తెలుసా, సరే అట్లాగైతే మనకు ఇశ్రాయేల్ రాజుగా సమస్య, పోయి ఆ ఎలీషా దీర్ఘదర్శి ఎక్కడ ఉన్నాడు పోయి పట్టుకొని రండి అని చెప్పి పెద్ద సైన్యాన్ని పంపించాడు. తన యొక్క ఆ యొక్క సిరియా సైన్యాన్ని పంపించాడు. ఒక్క దీర్ఘదర్శిని పట్టుకోవడానికి, ఒక్క దేవుని సేవకుని పట్టుకోవడానికి సైన్య సమూహంగా వాళ్ళందరూ కట్టలు కట్టుకొని వెళ్ళారు. ఆ ఎలీషా ప్రవక్త యొక్క దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. అప్పుడే పాపం పొద్దున నిద్రలేసి ఆ వ్యక్తి బయటికి వచ్చి చూస్తే ఈ ఎలీషాను పట్టుకోవడానికి చాలా మంది సైన్యం వచ్చి ఆ ఎలీషా యొక్క ప్రవక్త ఇంటిని చుట్టుముట్టడి వేశాడు. వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా మన ఇంటి చుట్టూ ఈ సిరియా రాజు పంపిన సైన్యం చుట్టుముట్టడి వేస్తుంది, మనంగా బయటికి వెళ్తే వాళ్ళు మనల్ని పట్టుకోబోతున్నారు, భయంగా ఉంది అని చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, జాగ్రత్తగా బైబిల్లో రాయబడినది గమనిస్తే ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పిన మాట, ఇదిగో
వాళ్ళ పక్షమునున్న వాళ్ళకంటే మన పక్షమునున్నవాడు గొప్పవాళ్ళు. హల్లెలూయా. ప్రభువా, ఈ నా దాసుని యొక్క కళ్ళను ఒక్కసారి తెరవండి నాయన అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ యొక్క ఎలీషా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు పోయి చూడు ఒకసారి అంటే, అప్పుడు బైబిల్లో ఉన్నట్లు నేను చెప్తున్నాను, ఆ యొక్క ఎలీషా ప్రవక్త చుట్టూ, ఆ ఎలీషాతో పాటు ఉన్నటువంటి ఆ దాసుని చుట్టూ అగ్ని రథాలు కనబడిందంట. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు మన పక్షమున ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు గమనిస్తే ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఆ దాసుడు భయపడ్డాడు. నా యజమానుని పట్టుకొని పోతారు, నన్ను కూడా పట్టుకొని పోతారు అని చెప్పి ఆ వ్యక్తి భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క కనులు తెరవబడిందో అప్పుడు యథార్థతను కనుగొన్నాడు. దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు ఆయన ఏం చేశాడంటే ధైర్యాన్ని, చెప్పాలంటే భయం పోగొట్టి మనకు విశ్వాసాన్ని నింపుతాడు. ప్రియమనులారా, అప్పుడు ఎందుకు కీర్తనాకారుడైన దావీదు నేను భయపడను అని చెప్తున్నాడంటే, దేవుణ్ణి తన పక్షమున కలిగి ఉన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సరే, రెండవ కారణం ఏంటో చూద్దాం. దావీదు ఎందుకు భయపడను అంటున్నాడంటే దానికి గల రెండవ కారణం ఏంటంటే, ప్రియమనులారా, దేవుని యందు ఆ వ్యక్తి నమ్మకం ఉంచాడు, అందువల్లనే ఆ వ్యక్తి భయపడను అంటున్నాడు. 56వ కీర్తన 4వ వాక్యాన్నిగా మనం చదవగలిగితే, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నేను భయపడను అంటున్నాడు. ఓసారి చూద్దామా? కీర్తనలు 56వ అధ్యాయం 4వ వాక్యం. 56వ కీర్తన 4వ వాక్యం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవునిని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఓసారి హల్లెలూయా చెప్పండి. శరీరదారులు నన్నేం చేయగలరు? శరీరదారులు నన్నేమి చేయగలరు? ఇప్పుడు అదే అధ్యాయంలో 11వ వాక్యం కూడా 11th verse. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? నరులు నన్నేమి చేయగలరు? క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ రెండవ కారణం ఏం చెప్తున్నాడని చెప్పి గమనిస్తే, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు మానవుని యొక్క జీవితంలో తమ నమ్మకాలు ఎలా ఉందంటే, కొంతమంది యొక్క నమ్మకాలు ఎలా ఉందంటే వాళ్ళ డబ్బు మీద నమ్మకం ఉంది. కొంతమంది యొక్క నమ్మకం ఎక్కడ ఉందంటే, నాకేం తక్కువ, నా పొలాలు ఉన్నాయి, నాకు ఏదైనా కష్టం వస్తే, నాకేదైనా వ్యాధి వస్తే, నాకేదైనా జరగరాని కార్యం జరిగితే, ఒకవేళ ఆపరేషన్ చేయవలసి వస్తే నేనేం చేస్తాను, నా పొలాన్ని అమ్మైనా నన్ను బాగు చేయించుకోగలను అని చాలామంది తమ పొలాలను నమ్మిక ఉంచుతారు. కొంతమంది అయితే తమ యొక్క బంగారం మీద నమ్మకం పెడతారు. ఇంకా కొంతమంది అయితే రకరకాలైనటువంటి నమ్మకాలు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని యందు మాత్రం మన నమ్మకం ఉంచాలా. ఈరోజు ఈ ఆరాధనలో వచ్చి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు దేవుని మీద నమ్మకం ఒకవేళ పెడితే నీ జీవితంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ భయం నీ యొక్క జీవితంలో వెళ్ళగొట్టడానికి దేవుడు నాకున్నాడు, నన్ను తగిన టైంలో నన్ను బాగు చేస్తాడు, తగిన సమయంలో నాకు విడుదల ఇస్తాడు, తగిన సమయంలో నాకు స్వస్థత ఇస్తాడని చెప్పి గట్టి నమ్మకం ఉన్నిందనుకో, నువ్వేం చేయొచ్చు తెలుసా? ధైర్యంగా ముందు అడుగు వేసుకుని వెళ్ళిపోవచ్చు. మన నమ్మకం ఎట్లా ఉండాలి తెలుసా? చాలా గట్టి నమ్మకం ఉండాలి. మన నమ్మకం ఎట్లా ఉండాలి చెప్పండి? గట్టి నమ్మకం ఉండాలి. ఒకసారి ఒక బస్సు గమనిస్తే, ఒక బస్సు వచ్చి ఎత్తైన కొండ మీద వెళ్ళిపోతా ఉంది. అంటే తిరుమల తిరుపతి ఆ యొక్క ఘాట్ రోడ్ లాంటి ప్రాంతం అనుకోండి, పెద్ద ఎత్తైన ప్రాంతం, మలుపులు, అటువంటి కొండ మీద ఒక బస్సు వెళ్తా ఉంది. అది సాయంకాల వేళ, చిమ్మ చీకటి పడుతున్న సందర్భం ఉన్నట్టుండి ఆ రోజు సడన్గా
మేఘాలన్నీ కూడా నల్లబడ్డాయి. ఉన్నట్లుండి మెరుపులు ఉరుములు ప్రారంభమైంది, చినుకులు పడడం మొదలైంది. ఈ బస్సు వచ్చి ఇప్పుడు మధ్యలో ఉండిపోయింది. కానీ డ్రైవర్ వచ్చి చాకచక్యంగా ఏం చేస్తున్నాడు తెలుసా, బస్సును చాలా జాగ్రత్తగా పైకి తీసుకెళ్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు గమనిస్తే అందరూ కూడా భయపడుతున్నారు. ఉరుము మెరిసే ప్రతిసారి, మెరుపులు వచ్చే ప్రతిసారి ప్రిమనోలరా అందరూ తమ యొక్క ప్రాణాలను తమ అరచేతుల్లో గుప్పెట్లో పెట్టుకుంటూ బిక్కుమంటూ భయపడుతున్నారు. ఇలా భయపడుతుంటే ఒక చిన్న పిల్లవాడు ఏం చేశాడు తెలుసా, ముందు నుండి వెనక్కు నుండి ముందుకు, అంటే డ్రైవింగ్ చేస్తున్న ఆ యొక్క ఇంజన్ దగ్గర నుండి వెనక్కు వరకు పరిగెత్తున్నాడు. మళ్ళీ వెనకాల నుండి ఎత్తుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇట్లా ముందుకు వెనక్కు పరిగెత్తుతుంటే ప్యాసింజర్లు అందరూ చెప్పారు, ఏంటి ఈ పిల్లవాడు, అందరూ భయంతో ఉలికి పడుతూ భయంతో భీతి చెందుతుంటే ఈ పిల్లవాడు ముందుకు వెనక్కి వెళ్తున్నాడే, ఒరే అబ్బాయి ఆగురా, ఏంటి మేమంతా ఇంత భయపడుతుంటే, ఇంత భయంతో మా యొక్క అరచేతులు, మా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఉంటే నువ్వు వెనక్కు ముందుకు పరిగెత్తున్నావు, ఆడుకుంటున్నావు, కాసేపు ఉండు. బయట చూసావా వర్షం, బయట చూసావా ఉరుములు, పోయి ఎక్కడ గమ్యం చేరుతామనే నమ్మకం లేకుండా ఉంటే నువ్వు ఎందుకు ఇట్లా ఆడుతున్నావంటే, ఆ పిల్లాడు ఏం చెప్పాడు తెలుసా, ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలా. ఆ పిల్లాడు చెప్పిన మాట ఏంటి తెలుసా, నాకే భయం లేదంటున్నాడు. ఏమన్నాడు, నాకేం భయం లేదంటున్నాడు. అదేరా నీకు భయం లేకుండా ఎట్టు ముందుకు వెనక్కు తిరుగుతున్నావు, ఎందుకు భయం లేదా నీకు అంటే, లేదు అన్నాడు. ఎందుకు చెప్పు అంటే, ఆ పిల్లాడు ఏం చెప్పాడు తెలుసా, మీరు పోయి గమ్యం చేరుతామో లేదో అని భయపడుతున్నారు, నాకు ఆ భయం లేదు. ఎందుకో తెలుసా, ఆ బస్సు నడిపేది ఎవరో తెలుసా, మా డాడీ. ఆ బస్సు నడిపేది ఎవరంటే మా డాడీ. మీ కొరకు కాకపోయినా నా ఒక్కని కొరకైనా మా నాయన భద్రంగా తీసుకెళ్ళి చేర్చవలసిన గమ్యంలో మా డాడీ నన్ను తీసుకెళ్ళి చేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ పిల్లవాని యొక్క నమ్మకం ఎట్లుందంటే వాళ్ళ డాడీ మీద ఉంది. ఆ డ్రైవర్ వచ్చి ఆ పిల్లవాని యొక్క తండ్రి. అందువల్ల ఆ పిల్లవానికి సమస్త హక్కు ఉంది. ఆ పిల్లవాడు అందుకే ఏం చేస్తున్నాడంటే ముందుకు వెనక తిరుగుతా ఆడుకుంటా ఉన్నాడు. ఆ యొక్క బండి ఏదో కాదు, ఆ బస్సు ఏదంటే మన జీవితమే ఆ బండి. అంటే ఆ ప్రయాణం అనేది పరలోకానికి వెళ్ళే ప్రయాణం. మనం చేరిన ఆ యొక్క గమ్యం పోయి చేరాల అంటే, వారు బైబిల్లో రాయబడిన విధంగా వారు కోరిన రేవునకు ఆయన వారిని తీసుకెళ్లి చేర్చినని రాయబడి ఉంది. అవును, ఆ కోరిన రేవు అనేది పరలోకం. ప్రియమైన వాళ్ళారా, దారి మధ్యలో ఇలాంటి అవాంతరాలు, అవరోధాలు అవన్నీ ఎదురవుతుంటాయి, సహజం. కానీ ఆ పిల్లవాని యొక్క నమ్మకం, వాళ్ళ డాడీ తన్ను క్షేమంగా తీసుకెళ్ళి గమ్యం చేర్చగలడు, ఇంటికి తీసుకొని పోగలడు అనేటువంటి ధైర్యంతో ఆ పిల్లవాడు ఏం చేస్తుంటే ఆడుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాస్తవం మన జీవితంలో కూడా నమ్మకం ఉండాలా. నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం పోయి గమ్యం చేరగలము. ఈ దావీదు యొక్క జీవితంలో ఎందుకు దావీదు నువ్వు భయపడవు అని చెప్పి అడిగితే ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, నేను వచ్చి నా దేవుని మీద నమ్మకం ఉంచాను, నా దేవుని మీద నమ్మకం ఉంచాను, అందువల్ల నేను భయపడను. అందుకే 125వ కీర్తన మొదటి వాక్యంగా మనం చదవగలిగితే అక్కడ ఓ మంచి మాట ఈ విధంగా రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అని చెప్పి 125వ కీర్తన మొదటి వాక్యం. 125వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవునికి స్తోత్రం. చూడండి, సియోను కొండలాగా వాళ్ళు ఉంటారు. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచే వాళ్ళు కదలక నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటారు. అంటే నమ్మకం ఉంచే వాళ్ళు భయపడరు. ప్రియమైన వాళ్ళారా, నమ్మకం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి భయపడడు. ఎందుకంటే ఈ భక్తుని యొక్క జీవితంలో
మొట్టమొదట ఆ వ్యక్తి యెహోవా నా పక్షంలో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు. రెండవది యెహోవా యందు నమ్మిక ఉంచినాను కాబట్టి నేను భయపడను అంటున్నాడు. నేను మూడో విషయం చెప్పి ముగించేస్తాను. మూడవది ఎందుకు దావీదు భయపడను అంటున్నాడంటే 23వ కీర్తన 4వ వాక్యాన్ని మనంగా చదవగలిగితే అక్కడ 23వ కీర్తన మనందరికీ బాగా తెలిసిన విషయం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను. చూడండి అక్కడ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. దిగో వాళ్ళు చూడండి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఒకసారి హల్లెలూయా చెప్పండి. దావీదు ఎందుకు నువ్వు భయపడవు అంటే అక్కడ మూడో కారణం ఏం చెప్తున్నాడంటే, ప్రియమనులారా నీవు నాకు తోడై ఉందువు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి భయపడవలసిన అవసరం లేదు. దావీదు ఎందుకు భయపడలేదంటే మూడో కారణం చెప్తున్నాను, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, అంటే 3 కారణాలను బట్టి భయపడను అంటున్నాడు. ఒకటి, నా పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు. రెండవది, నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నేను భయపడను అంటున్నాడు. మూడవది, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు. దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు భయపడనక్కర్లేదు. నీ జీవితంలో దేవుడు తోడుగా లేడు కాబట్టి ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. దేవుడు నీకు అండగా లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. దేవుడు నీకు సహాయం చేయట్లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఈరోజు ఈ ఆరాధనకు వచ్చి దేవుని వాక్యాన్ని కూర్చొని వింటున్న దేవుని బిడ్డ, దూరంలో నుండి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు చీటికి మాటికి ఎందుకు భయపడుతున్నావు అంటే నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా లేడు. నీ జీవితంలో దేవుడు నీకు అండగా లేడు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. కానీ ఈరోజు నీ యొక్క జీవితంలో ఎంత పెద్ద శ్రమ అయినా రాని, ఎంత పెద్ద కష్టమైనా రాని, నువ్వు భయపడకుండా ఉండాలని దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి గమనించినట్టయితే 23వ కీర్తన 4వ వాక్యంలో గమనిస్తే చూడండి, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. తమిళ్లో ఎట్లా ఉంటుందంటే కోలం తడియం అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, సరే ఏదేమైనా మన యొక్క తెలుగు తర్జుమా ప్రకారంగా ధ్యానం చేద్దాం. అక్కడ గమనిస్తే ఒకటి దుడ్డు కర్ర, రెండవది దండం. ఇది సహజంగా మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి కొంతమంది గొర్రెల కాపర్ల దగ్గర పూర్వకాలాల్లో అయితే 2 కర్రలు ఉండేది. దాంట్లో ఆ 2 కర్రలు ఏంటంటే కొంతమంది చూస్తుంటారు, నేను తర్వాత వాక్యాన్ని చెప్తాను. 2 కర్రలు ఎట్లుంటుందంటే, ఒక కర్ర వచ్చి పొడవుగా ఉంటుంది, ఒక కర్ర ఎట్లుంటుందంటే మామూలు కర్ర ఉంటుంది. మన పశువుల కాపర్ల దగ్గర ఎట్లుంటుందో అట్లా ఒక కర్ర ఉంటుంది. ఇది వచ్చి గమనిస్తే దుడ్డు కర్ర అంటారు. బైబిల్ తెలుగు భాషక మన భాష పరిభాష ప్రకారం దుడ్డు కర్ర. దండము అని ఒకటి ఉంది. దండం అంటే ఎట్లుంటుందంటే వంగి ఉంటుంది. ఏమంటారు దాన్ని? ఇలా కుక్యం లాగుంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా వంగి గొడుగుకు ఉండే పిడి లాగుంటుంది. సరే, ఏంటో తర్వాత చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. మొట్టమొదట దుడ్డు కర్ర అంటే ఏంటంటే ఒక కర్రది. ఆ దుడ్డు కర్ర వల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒకటి కాపుదల. 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి కాపుదల ఉంటుంది. రెండవది గమనిస్తే జయమును అనుగ్రహించే కర్రగా ఉంటుంది. మూడవది గమనిస్తే సరిదిద్దే కర్రగా ఉంటుంది. చెప్పాలంటే సరైన దారిలో నడిపించే కర్రగా ఉంటుంది. సరే, ఏంటి అని చెప్తే చూడండి, కొంతమంది పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ గమనిస్తే వాళ్ళు కర్ర పెట్టుకొని ఉంటారు. ఎందుకు ఆ కర్ర అంటే, ఆ యొక్క గొర్రెల మందల నుండి ఉన్న గొర్రెలను ఈ దుష్ట మృగాలు వచ్చి ఆ యొక్క గొర్రెల యొక్క మందలో చొరబడి ఆ గొర్రెలను ఏటినైనా తీసుకెళ్ళిపోకుండా ఏదైనా జంతువులు వచ్చిందనుకో, ఈ కర్ర తీసుకొని ఇస్సిరి కొట్టేటప్పుడు ఆ జంతువు మీద తగులుతుంది. ఒకవేళ ఎలుగుబండే వచ్చింది అనుకోండి, ఈ కర్రతో కొట్టవచ్చు. పులి సింహాలు వస్తే కర్ర తీసుకొని ఏం చేయొచ్చు? పెట్టా అని వాయించవచ్చు. ఏం చేయొచ్చు?
కర్ర ఉన్నింది అనుకో, చూడండి, అందుకే స్కూల్ టీచర్ల దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది. స్కూల్ టీచర్ దగ్గర కర్ర ఉండడానికి కారణం వాళ్ళకి బోర్డు చూసి చెప్పడానికి. రెండవది, ఎవరైనా అల్లరి చేస్తే కొట్టడానికి. నేను చదువుకునేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే, హోంవర్క్ రాయినప్పుడు ఇట్లా చేయి చాపమంటారు. మా మిస్ ఏమంటుంది తెలుసా? అందరినీ ఇట్లా కొడుతుంది, అందరినీ ఇట్లా కొడుతుంది, నన్ను మాత్రం ఇట్లా తిప్పి చూపిమంటుంది. ఎందుకో చెప్పండి చూద్దాం. అందరినీ ఇట్లా ఇట్లా కొడుతుంది, నన్ను ఇట్లా చూపిమంటుంది. ఇట్లా కొడితే దెబ్బ తగులుతుందా? ఇట్లా కొడితే ఎక్కువ దెబ్బ తగులుతుందా? సరే, ఎందుకో మిమ్మల్ని అడుగుతున్నా. బ్రదర్, మీరు చాలా డల్ స్టూడెంట్ కాబట్టి, మీరు చాలా మొద్దు కాబట్టి అట్లా కొట్టుంటారు అంటారు. అట్లా కాదు. నువ్వు ఎప్పుడు హోంవర్క్ రాయకుండా ఉండవు, ఎప్పుడు నువ్వు క్లెవర్గా ఉంటావు, ఎప్పుడు బాగా చదువుతావు, కానీ ఈసారి ఎందుకు నువ్వు కరెక్ట్గా మార్కులు తెచ్చుకోలేకపోతేవి? అందరికి మామూలుగా దెబ్బలంటే నీకు ఇంక మీద అట్లా చేయలేవు, అందువల్ల ఎట్ట కొట్టేది. అంటే టీచర్ల దగ్గర కర్రలు ఉంటాయి, కానీ కాపరి దగ్గర కర్ర ఉండడానికి గల, దుడ్డు కర్ర ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క వేరే అన్య జంతువులు అంటే పులులు, సింహాలు లాంటి, లేకపోతే పశువులు కానీ వేరే ఏదైనా పెద్ద జంతువులు వచ్చి తన మందలోనికి వచ్చి గొర్రెల మీదకి యుద్ధానికి లేదా పోట్లాడడానికి లేకపోతే ఇంకోటి చేయకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే, కాపరి ఏం చేస్తాడంటే దుడ్డు కర్రతో వాటిని తరుముతాడు. ఇది ఒకటి. రెండవ కారణం ఏంటంటే, ప్రియమైన రెండవ కారణం ఏంటంటే జయం అనుగ్రహించడానికి, అంటే వాటిని తరిమి కొట్టడానికి లేదా ఇసిరి కొట్టి వాటిని ఆ మందకు దూరం పంపడానికి రెండవది అది పెట్టుకుంటారు, కాపరి పెట్టుకుంటాడు. ఇక మూడవది ఏం చేస్తాడంటే, కాపరి మూడవ దుడ్డు కర్ర ఎందుకు పెడతాడంటే, కొన్ని సందర్భాల్లో చాలా దూరానికి వెళ్ళిపోతూ ఉంటుంది గొర్రెలు. అప్పుడు ఏం చేస్తారంటే, కాపరి ఏం చేస్తారంటే, మీరు గొర్రెలు మేపే వాళ్ళ దగ్గర కావాలంటే అడగండి, నేను చెప్పేది నిజమా కాదో చెప్తారు. ఆ కాపరి ఏం చేస్తారంటే, కొన్నిసార్లు దూరం అరువలేక గొంతు ఒక్కొక్కసారి అరిసి కొన్నిసార్లు అనారోగ్యం వలన లేకపోతే ఇంకో కారణం వలన గొంతంతా పోయిందనుకో, ప్రతి గొర్రెను కాపరి ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. కానీ దూరం వెళ్ళిపోయిందంటే గొర్రె ఇక వినపడకపోతే ఏం చేస్తాడంటే, కాపరి కర్ర తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? కొడతాడు కింద. కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఇట్లా కొడతాడు, కొట్టేసి మెల్లగా స్వరం చెప్తాడు. ఇట్లా కొడితే, నేలను కొడితే ఆ గొర్రెలకు వినపడుతుంది, ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి అవి ఏం చేస్తాయి తెలుసా? వెళ్తున్న గొర్రెలు ఒకసారి అలాట్ చేసి వింటుంది, ఏందో కాపరి ఏదో చెప్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒకసారి సైలెంట్గా స్లో అయ్యి వింటుంది. అందుకే బైబిల్ యెహెజ్కేలు గ్రంథం 20:37 వాక్యంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఆ మాట ఎలా ఉందంటే, యెహెజ్కేలు గ్రంథం 20:37 వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 20:37 వాక్యం. యెహెజ్కేలు గ్రంథం, ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 20:37 వాక్యం. చేతి కర్ర కింద దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనను లోపరచదును. చేతి కర్ర అనేది కాపరికి ఉంటుంది. ఎందుకంటే అలా కొట్టి 3 సార్లు అలా కొట్టేటప్పుడు ఆ గొర్రెలకు ఏమనిపిస్తుంది తెలుసా? ఏదో చెప్తున్నాడు, ఏదో హెచ్చరిక అని చెప్పేసి వెంటనే ఆ స్వరాన్ని వింటుంది, పసికెడతాది. చూడండి, అంటే ఈ కర్ర వల్ల ఒకటి కాపుదల, రెండవది జయము, మూడవది గమనిస్తే దిద్దుబాటు అనేది ఈ దుడ్డు కర్రకు 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఇది దుడ్డు కర్రను గుర్చిన విషయం. ఇక దండము అనేటువంటిది కాపరి దగ్గర ఉంది. రెండవది ఏముందంటే దండము అనేది ఉంది. ఈ దండం అనేది దేన్ని చూపిస్తుందంటే, ప్రియమైన దండం అని చెప్పేది ఒక కాపరి ఉపయోగించే ఒక కర్రలాగానే ఉంటుంది. కానీ ఆ కర్రలాగా ఉండి పైన కుక్కి ఉంటుంది. పైన గమనిస్తే కుక్కి ఉంటుంది. అంటే గొడుగుకి ఎట్లా చేతిపిడి ఉంటుందో మన చేతిపిడి, అట్లనే ఒక గొడుగులాగా ఉండే ఒక కర్ర. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఇది దేన్ని చూపిస్తుందంటే, ఈ దండానికి కూడా 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దండమును కూడా 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పరామర్శించడం, రెండవది విమోచించడం, మూడవది మార్గం చూపడం. మళ్ళా చెప్తున్నాను, ఒకటి పరామర్శించడం, రెండవది విమోచించడం,
మూడవది మార్గం చూపడం. ఈ 3 ప్రయోజనాలు దండంలో కూడా ఉంది. సరే, ఏంటి పరామర్శించడం అంటే? మొదటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొట్టమొదట పరామర్శించడం అని చెప్పేటప్పుడు గమనిస్తే చూడండి, కొన్ని గొర్రెలు మేస్తున్నప్పుడు కొన్ని ఆకులు తినాలని గొర్రెలు అనుకుంటాయి. అప్పుడు కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఈ కుక్కి ఉండేటువంటి కర్ర, దాని పేరే దండం. దీన్ని ఏం చేస్తాడంటే, ఎత్తైన రెమ్మలు కొమ్మలు ఉంటే అది ఏం చేస్తాడు తెలుసా? అట్లా వేస్తాడు, చెట్టుకు అట్లా వేసి ఏం చేస్తాడు, దాన్ని కిందికి వంచి లేత చిగురాకు ఉంటుంది కదా, ఆ లేత చిగురాకులను తుంచి తన గొర్రెలకు వేస్తాడు. చూడండి, అంటే ఆ లేత చిగురాకు సువాసన గలదిగా, ఇంకా చెప్పాలంటే రుచికరమైనటువంటి ఆ యొక్క ఆకులు అందులో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ యొక్క కాపరి చేతుల్లో ఈ యొక్క దండం ఉండాల. ఉంటేనే ఆ కార్యాన్ని అలా వంచి తన యొక్క గొర్రెలకు, తన యొక్క మేకలకు ఆహారంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వాటిని వేస్తూ ఉంటాడు. ఇది ఆ యొక్క దండంలో ఉండే మొదటి యొక్క అనుభవం. అంటే పరామర్శించబడుతుంది. అంటే కొన్ని గమనిస్తే ముదురాకులు తిని లేకపోతే నోరు ఇదైపోయి లేకపోతే చిగురాకులను తినాలనేటువంటి ఆశ ఆ యొక్క గొర్రెలు కలిగినప్పుడు కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క పైన ఉండేటువంటి రెమ్మలను, కొమ్మలను అలా కిందికి వంచడానికి ఈ యొక్క దండం సహాయపడుతుంది. ఇదే పరామర్శించడం అంటే. సరే, రెండవది గమనిస్తే విమోచించడానికి ఆ యొక్క దండం ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు పొదల్లో కొన్ని చిన్న గొర్రెలు చిక్కుకొనింది అనుకోండి, పొదలో చిక్కుకొనింది అనుకోండి, లేదా కొన్నిసార్లు బండ సందుల్లో చిక్కుకొనింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే కాపరి ఆ యొక్క కొక్క్యం లాగా ఉండేటువంటి ఆ కర్రను ఏం చేస్తాడంటే వాటి కాలు కానీ లేకపోతే వాటిని అలా పట్టి ఇట్లా బయటికి లాగేటప్పుడు పొదలో చిక్కుకుపోయి ఉన్నా, బండ సందులో చిక్కుకుపోయినా, ఆ చిక్కుకుపోయినటువంటి గొర్రెను ఏం చేస్తాడంటే బయటికి సులువుగా బయటికి విమోచించగలడు, బయటికి విడిపించగలడు. చూడండి, అంటే దండం వల్ల రెండవ ప్రయోజనం అంటే ఇరుక్కుపోయినప్పుడు లేదా చిక్కుకుపోయినప్పుడు దాన్ని బయటికి తేలిగ్గా బయటికి లాగిచ్చేయగలడు. అందుకే ఈ దండం అనేది ఉపయోగపడుతుంది. ప్రియమన్నలారా, టైం ఉంటే నేను ఇంకా బాగా వివరించగలను, కానీ టైం లేదు, 1 గంట దాటింది. సరే, 3వ ప్రయోజనం చెప్పి నేను ముగిస్తాను. 3వది గమనించినట్టయితే మార్గం చూపించేదిగా కనబడుతుంది. మార్గం చూపించేటప్పుడు గమనిస్తే ఆ కర్రను అలా తడుతూ, చెప్పాలంటే ఆ కర్రను అలా చూపిస్తూ ఆ యొక్క వ్యక్తి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సునాయాసంగా ఇవన్నీ కూడా చేరుకుంటుంది. మీకు తెలుసో తెలియదు, ఒకే ఒక తారతమ్యం ఉంది గొర్రెలు మేపే వాళ్లకు, బర్రెలు మేపే వాళ్లకు. ఏంటి చెప్పండి చూద్దాం. గొర్రెలు మేపే వాళ్లకు, బర్రెలు మేపే వాళ్లకు ఒక తేడా ఉంది. ఏంటంటే గొర్రెలు మేపే వాళ్ళు ముందు వెళ్ళిపోతుంటే గొర్రెలను ఏం చేస్తాయి, వెనక్కి వెళ్తా ఉంటుంది. బర్రెలు మేపే వాళ్ళు ఏంటంటే బర్రెను ముందు పోనిచ్చి హై 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 అనాల. అవునా కదా? గొర్రెలకేమో ముందు వెళ్ళాలా, బర్రెలకేమో వెనక్కి వెళ్ళాలి. ఇది మన జీవితం గురించి ఆలోచిద్దాం. ఆ గొర్రె ఎవరో కాదు, మనమే. బైబిల్లో ఉంది, మనము ఆయన మేపు గొర్రెలము అని రాయబడి ఉంది. చూడండి, ముగించేస్తాను. 100వ కీర్తనలో ఈ మాట చదివేసి ముగించుకుందాం. చూడండి, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ 100వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. చూద్దామా? 100వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. 3వ వాక్యం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 3వ వాక్యం, 100వ కీర్తన 3వ వాక్యం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. అవును ప్రియమైన వారులారా, చూడండి, అంటే ఆయన మేపే గొర్రెలు మనం. అవును, ఆ గొర్రె మనమే. అప్పుడు దావీదు ఎందుకు భయపడ్డు అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. 3వది అంటే గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయానికి భయపడ్డంట. ఎందుకంటే అతడు చెప్తున్న విధంగా నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంది. ఇంకా ఇట్లా ఈ దుడ్డు కర్రను గుర్చి, దండము గుర్చి చాలా చెప్పవచ్చు. ప్రభు చిత్తమైతే నేను ఇంకోసారి చెప్తా. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు, యెహోవా నాకు రక్షణను వెలుగునై ఉన్నాడు. నేను ఎవ్వరికి భయపడను, ఎందుకంటే దేవుణ్ణి ఆ వ్యక్తి తనకు కలిగి ఉన్నాడు.
దేవుణ్ణి ఆ వ్యక్తి తనలో కలిగి ఉన్నాడు. దేవుడు నా పక్షంలో ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఎవరి పక్షంలో ఉంటే వాళ్ళు భయపడరు. ఇంకా రెండవది, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళు భయపడరు. మూడవది, దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాళ్ళు ఎవరు భయపడరు. ఈ 3 కారణాలను బట్టి నేను భయపడను అంటున్నాడు. దేవుని బిడ్డ, నీ భయం ఏదైనా కావచ్చు, నీ భయాందోళన ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో అన్నిట్లో నీకు జయమిచ్చే దేవుడు ఈ యొక్క సమయంలో ఉన్నాడు. నీకు భయం ఎందుకు అనే అంశం మీద దేవుడు మనకు నేర్పిన సత్యాలను బట్టి స్తోత్రం చెల్లించుదుము. హల్లెలూయా, 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 స్తోత్రం. దావీదు జీవితంలో ఆ వ్యక్తి భయపడకుండా ఉండడానికి 3 కారణాలు చెప్పారు. మనం కూడా ఆ 3 కార్యాల వల్ల ధైర్యం పొందినట్లు యేసయ్యకు స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 1, ఆ వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి తన పక్షములో కలిగి ఉన్నాడు, అందువల్ల భయపడలేదన్నారు. అందుకే స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. రెండవది, దేవుని యందు నమ్మిక ఉంచినందువలన ఆ వ్యక్తి భయపడలేదు అన్నాడు. అందుకే స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం. మూడవది, దేవుణ్ణి అతడు కలిగి ఉన్నందువల్ల నీవు నాకు తోడయ్యుందువు అని చెప్పి దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల అతడు భయపడలేదు. అందుకే స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం. ఈ రోజు నుండి మన జీవితంలో కూడా ఈ 3 అనుభవాలు కలిగి ఉండినట్లు స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం. దుడ్డుకర అంటే దండం అంటే ఏంటో తెలియజేశారు. అందుకే స్తోత్రించుదుము. స్తోత్రం. వాటిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా మనం కలిగి ఉండినట్లు స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికై స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభుత్వం త్రియేక దేవునికే అర్పించి స్తోత్రం చెల్లించుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, చివరి ప్రార్థనలోకి పోయిద్దాం. పాస్టర్ ప్రేయర్ చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ మా తండ్రి, మీ పాదం కళ్ళే స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. నాయన స్తోత్రం. గత దినములంతా మీరు రెక్కల కింద మమ్మల్ని కాపాడి భద్రపరిచి రాజా, నాయన స్తోత్రం. నైనా ఈ ఆదివారం కూడా నాయన స్తోత్రం నీవు చెప్పున ప్రభువా, నాయన స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో రాజా అయ్యా స్తోత్రం నైనా నీ సన్నిధిలో నిలిపినందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఆరాధన కూడా మీరే భారం మీద నడిపించినందుకే నాయన స్తోత్రం. నైనా మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన స్తోత్రం. పాటలన్నీ మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం ప్రభా. ఆత్మతో మీరు దిగి వచ్చినందుకే స్తోత్రం. నీ జనులను మీరు సమకూర్చుకున్నందుకే మీ కోట్ల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును రాజా స్తోత్రం. నైనా అయ్యా స్తోత్రం, స్తోత్రం. నైనా సియోనులో మీ వాక్కులను పంపించినందుకే మీకు స్తోత్రం. నైనా అయ్యా స్తోత్రం. నైనా భయపడకూడదని ప్రభా దావీదు తన జీవితంలో ఏ కార్యముల నిమిత్తం ప్రభా నైనా స్తోత్రం. నైనా అయా స్తోత్రం నైనా భయపడకుండా ఉన్నాడో ప్రభా. నాయన స్తోత్రం. నువ్వు బయలుపరిచిన సత్యముల కొరకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించినాం ప్రభా. అవును రాజా స్తోత్రం. నైనా అయ్యా మీరు ఆయన పక్షముగా ఉన్నప్పుడు రాజా అయ్యా దావీదు నైనా ఎంత మాత్రం భయపడకుండా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అవును రాజా స్తోత్రం. మీరు మా పక్షముగా ఉన్నప్పుడు ప్రభా నాయన స్తోత్రం. నైనా అయ్యా 10,000 మంది దండెత్తి మా మీదకు వచ్చినప్పటికీ ప్రభా అయ్యా స్తోత్రం. నైనా అందరిలో నైనా స్తోత్రం. నైనా మేము భయపడకుండా రాజా స్తోత్రం. నైనా నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు, క్రియ చేయగలడని, ఒక శక్తిమంతుడుగా మా పక్షంలో ఉన్నాడని ప్రభా నాయన స్తోత్రం. నేను ధైర్యంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుని ఉన్న ప్రభా నాయన స్తోత్రం. నైనా అయ్యా ఇక ముందు కూడా ప్రభా స్తోత్రం నువ్వు మా పక్షమును ఉన్నావని ప్రభా అయ్యా స్తోత్రం. నైనా స్తోత్రం. మా పక్షమును మీరు జయం అనుగ్రహించే దేవుడని ప్రభా ఒక నిరీక్షణతో కూడా మేము ఇంకనూ రాజా నీ రాకడ వరకు కూడా మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అవును రాజా నీ యందు మేము నమ్మిక ఉంచినప్పుడు ప్రభా నైనా కదలక నిత్యము నిలిచి సియోను కండవలే నుందురని రాజా నీ రేఖలంలో రాయబడిన విధముగా ప్రభా ఎటువంటి సందర్భంలో అయినప్పటికీ ప్రభా అయ్యా కదలని నైనా ఒక సియోను కండవలే మేము నైనా స్థిరముగా ఉండటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు ప్రభా అయ్యా స్తోత్రం. నైనా మేము భయపడము కనుక ప్రభా ఎల్ల వేళల్లో కూడా ప్రభా నైనా మీరే మాకు తోడుగా నీడగా ఉండే ప్రభా నాయన స్తోత్రం. నైనా ప్రతి క్షణము కూడా మమ్మల్ని కాపాడు
కాపాడమని వేడుకొంచున్నాం ప్రవ్వా. అవును రాజా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో ప్రవ్వా నైనా నీ దూతలను కావలించినట్లుగా మేము చూస్తున్నాం ప్రవ్వా. అవును రాజా, స్తోత్రం నైనా మీరు కూడా మాకు నైనా ఎప్పుడు కూడా కాపుదలుగా ఉన్నప్పుడు ప్రభా నైనా స్తోత్రం మీలో మేము ఎప్పుడు ధైర్యంగా ఉండుటకు మీరే మీ ధైర్యమును మీరు మాకు కలుగు చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా. అవును రాజా, మీరు మా పక్షమును ఉన్నప్పుడు ప్రవ్వా నైనా స్తోత్రం మాకు విరోధులు ఎవరు ఉండరు గనక ప్రభా నైనా స్తోత్రం నైనా శత్రు సమూహం అంతా భయపడును గనక ప్రభా స్తోత్రం నైనా మీలో మేము ధైర్యం కలిగినైనా అయా మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రం. ఎప్పుడు కూడా నైనా అయా నీ దుడ్డు కర్రీ నీ దండమును రాజా అయా నైనా మేము ఆదరింపబడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. అవును రాజా, ఒక నైనా గొర్రెలు కాపరి చేతులు మేము చూసినట్లయితే ప్రభా ఒక దుడ్డు కర్రీ అయినా అయా ఒక దండములు ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అవును రాజా స్తోత్రం. ఎప్పుడైతే రాజా అయా స్తోత్ర మీ దుడ్డు కర్రను మీ దండమును మాకు తోడుగా ఉంటాయో ప్రభా అప్పుడు నాయన స్తోత్రం మీ కాపుదల మాకు ఉంటుంది ప్రభా, మీ జీవం మాకు కలుగుతుంది ప్రభా. అంత మాత్రమే కాకుండా మేము నడవలసిన మార్గమును కూడా మీరు మాకు బోధించి ప్రభా నైనా మేము తొట్టిల్లిపోకుండా ప్రభా మీలో మమ్మల్ని నిలపగల శక్తిమంతుడని మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా స్తోత్రం నైనా అదే విధముగాను ప్రభా అయ్యా స్తోత్రనైనా నీ దండం అన్నప్పుడు రాజా స్తోత్రనైనా అయ్యా స్తోత్రం మీరు మమ్మల్ని పరామర్శించే దేవునిగాను ప్రభా విమోచించే దేవుడుగాను మాకు మార్గం చూపే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకే మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా స్తోత్రనైనా ఎప్పుడు కూడా మేము ధైర్యం కలిగి ఉండటకు ప్రభా ఎటువంటి సందర్భంలో అయినప్పటికీ ప్రభా నైనా ఇశ్రాయేలీయులను నైనా అయా ఐగుప్తులైన ఫరోలతో నైనా తరుముకొని వచ్చినప్పటికీ ప్రభా స్తోత్రనైనా అయ్యా నీ దూతలు కావలుండినట్లుగా ప్రభా వారి ధైర్యంగా ఎర్ర సముద్రం దాటినట్లుగా ప్రభా అదే విధముగాను ప్రభా నైనా ఎర్ర సముద్రం లాంటి నైనా అలలు వచ్చినప్పటికీ నైనా కలవరములు వచ్చినప్పటికీ ప్రభా స్తోత్రం భయపడకుండా ఎప్పుడు కూడా ధైర్యంగా నన్ను మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు మా పక్షమున ఉన్నప్పుడు ప్రభా ఎప్పుడు మాకు జయమే కనుక ప్రభా నైనా స్తోత్రం జయమున రాజా మీరు జయవీరునిగా నైనా ఏ విధముగానైనా సమస్యను జయించి ఉన్నారో ప్రభా అదే విధముగాను కూడా నైనా ఈ భూమి మీద ఈ లోకంలో కూడా ప్రభా ప్రతి కార్యముల మీద మేము జయించి జయవీరులుగా మారుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రనైనా ప్రతి క్షణము కూడా ప్రభా నీ దుడ్డి కర్రీ నీ దండమును మేము ఆదరింపబడుటకును ప్రభా మేము నడవడానికి నీ ప్రభా మీరే మీ మార్గమును మాకు చూపించమని వేడుకొంచున్నాం ప్రభా నైనా స్తోత్రనైనా ఈ ఉదయ కాలంలో ప్రభా నైనా స్తోత్రం మీరు మాట్లాడిన విధానం కొరకే మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించిన ఎప్పుడు కూడా నీలో ధైర్యం కలిగి ఉండుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దావీదు తన జీవితంలో ప్రభా ఏ విధముగా ధైర్యం కలిగి ఉన్నాడో ప్రభా అదే విధముగాను మేము కూడా ప్రభా ప్రతి సందర్భంలో కూడా ప్రభా ధైర్యం కలిగి మేము జీవించుటకు నాయన మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. వచ్చిన వారందరిలో కూడా ప్రభా ఇది ఒక ఆశీర్వాదంగా మీరు మార్చమని వేడుకొంచున్నాం ప్రభా నాయన స్తోత్రం. ప్రతి ఒక్కరికి రాజా ఇంతవరకు నైనా వ్యాధి మూలంగానో నైనా బాధల మూలంగానో శ్రమల మూలంగానో ప్రభా అధైర్యపడుతున్న భయపడుతున్న బిడ్డలను ప్రభా అయ్యా స్తోత్రం ఈ వాక్యం విని ఒక ధైర్యంగా ఇక నుంచి జీవించుటకు మీరు సహాయం చేయండి ప్రభా. వ్యాధి నన్నేమి చేయదని ప్రభా నా దేవుడు నా పక్షముగా ఉన్నప్పుడు ప్రభా నా వ్యాధి నన్నేమి చేయదని నా శ్రమలు నన్నేమి చేయవని ప్రభా నా బాధలు నన్నేమి చేయమని ఒక ధైర్యంతో జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు ప్రభా నీ యందు నమ్మిక ఉంచి వచ్చి ఉన్నారు ప్రభా వారి జీవితంలో కార్యములను నెరవేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా స్తోత్రునైనా ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం విన్నానుసారంగా ప్రభా నా కార్యములన్నీ సఫలపరచగలడని ఒక ధైర్యంతోనైనా జీవించుటకు మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా స్తోత్రం ఎటువంటి సమస్య లేనప్పటికీ ప్రభా ఎటువంటి కార్యము లేనప్పటికీ ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా సమస్తమును సాధ్యమని ప్రభా అయ్యా నైనా వారి జీవితంలో ఎటువంటి కార్యము లేనప్పటికీ ప్రభా నాయన స్తోత్ర ఆయన నెరవేరుతాయని ఒక ధైర్యంతో ఇక జీవించుటకు మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. వచ్చిన వారందరిని కూడా ప్రభా నాయన మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం ప్రభా నాయన స్తోత్రం. ఇంకా వ్యాధి బలహీనతో ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామములో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఇంకా ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. వారు అనుకున్న కార్యములన్నీ సఫలపరచమని వేడుకొంచున్నాం ప్రభా.
నాయన స్తోత్రం నాయన ప్రతి సందర్భంలో కూడా ప్రభా నువ్వే తోడుగా నీడగా ఉండి నడిపించమని వేడుకొంచున్నావు. ఇక్కడ కూడా ఉన్న ప్రతి బిడ్డలు కూడా ప్రభా నీ రాకల్లో కనబడే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఈ పరిశుద్ధ ఆరాధనలో వచ్చి పాలు పొందిన మనందరితోనూ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో కూడా ప్రభు యేసు తన వేవేల దూత పరివారంతో దిగి వచ్చే ఆ సుదినం వరకు దేవుని కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.